పూర్వకాలంలో అసలు సరస్వతి మమ్మీ వాళ్ళు చెనిక్కాయ నూనె వాడవాళ్ళు. అంటే ధనికులు మాత్రమే చెనిక్కాయ నూనె ఇది ధనికులు మాత్రమే నెయ్యి వాడేటోళ్ళు. ఇంకా పేదవాళ్ళంతా చెనిక్కాయ నూనె వాడేటోళ్ళు. సరస్వతి మమ్మీ వాళ్ళు ధనికులే, ఉద్యోగం కదా, గవర్నమెంట్ రైల్వే. అందుకని నెయ్యి తెచ్చేదేమ్మా, తిరువాతలకు నెయ్యి, ఇక కజ్జికాయలు చేయాలనే నెయ్యి, ఇక పూరీలు చేయాలనే నెయ్యి, అన్ని నెయ్యి, ప్రతి వంటకి నెయ్యి. పప్పుకు తిరువాత నెయ్యి. నెయ్యి పప్పు, నెయ్యి తిరువాత వేసిన పప్పు తిన్నారు తిన్నాం కదా. ఒకసారి చేపిస్తున్నారంటే రోజు అది వాళ్ళంటారు, అంత చేస్తుంటారు నెయ్యి. కాబట్టి నూనె నిల్వ వండుకోకుండా చూసుకోవాలి. మనమే మిషన్ కొనుకొచ్చుకునే అనుకోవాలి. చెనిక్కాయల కాలంలో చెనిక్కాయలు తెచ్చేసుకున్నాం అనుకో, ఒక 5 మూటలు 6 మూటలు అట్లా అవే సరిపోతాయా. సన్ఫ్లవర్ 6 నెలలకు ఒకసారి వస్తాయి సన్ఫ్లవర్ విత్తనాలు, చెనిక్కాయలు. ఒకే నూనె వాడకూడదు అంటావు, నూనెలు మారుస్తూ ఉన్నారంట, అప్పుడే అన్ని రకాల విటమిన్స్ వస్తాయి. మన అమ్మ ఇప్పుడు ఒకే నూనె 60 సంవత్సరాల నుంచి వాడుతుంది. ఏం నూనె? సన్ఫ్లవరే. మమ్మీ ఒకే నూనె వాడకూడదు అంట, అన్ని రకాల నూనెలు నెలకు నూనె వాడాల. ఆ టీవీలో చూపించినారు, అదేందో సన్ఫ్లవర్ ఆయిల్ ఏమింది, అది ఏంది వాడేది కంపెనీ ఫ్రీడమ్ కంపెనీ ఓపెన్ చేసినప్పుడు మొదలు పెట్టింది. కంపెనీ ఎత్తిపోయేంత వరకు వాడుతుంది. ఎవరో ఎత్తేస్తారు, వాళ్ళు సంపాదించారు. అప్పుడే ఆ కంపెనీ వాడు కొడుకులు లేకపోతే మనవాడు తాగే అలవాటు, ఆడే అలవాటు ఉంటుంది, చెడ్డ అలవాట్లు వస్తాయి. వీళ్ళు వాళ్ళ పూర్వీకులు సంపాదించిన ఆస్తి అంతా వీడు అమ్ముకొని లాస్ట్ రోడ్ల పాలవుతాడు. ఆ పొద్దుటి వరకు అమ్మ వాడుతానే ఉంటుంది. అంతవరకు ఎవరి మాట అయినది. వాడేవాడు వాళ్ళ ఆస్తులు పోగొట్టాడు పుట్టల్లా అమ్మ నూనె నిలుపాలి. అడవిలో అవునా? పట్టాలు ఉన్నాయి దానికి. అమ్మేసినాము 25,000 ఎకరాలు. వాడు 6 సంవత్సరాలకు ఇచ్చినాడు. 25,000 లేక వంట కొనుక్కోండి. 6 ఏళ్ళు కట్టినాడా? ఇట్లా అన్నాడు. ఒక 5,000 ఇచ్చినాడు, చేను రాపించుకున్నాడు. మళ్ళీ సంవత్సరానికి 5,000, 2,000, 1,000 అని వచ్చాడు. ఇంకెప్పుడుమా 25,000 అమ్మేసినాడు. అప్పుడు కాస్ట్లీ కదా 25,000. 2.5 లక్ష. ఇప్పుడైనా మంచిగా మనకు వస్తుంది. అది మా కానేగాళ్ళని ఎంఆర్ ఆఫీస్ లో పెంచే రిపోర్ట్ ఇస్తే నేను కాదు అన్న ఇవాళ రిపోర్ట్ మనవానికి చెందుతుంది. దాంట్లో ఏం రాసి ఉంటారంటే చట్టంగా మేము గవర్నమెంట్ వాళ్ళం ఊరికేనే ఇచ్చినాం కాబట్టి మీరు అమ్మద్దండి, అమ్మితే వాడికి జైలుకు, కొనద్దండి, కొంటే వాడికి జైలుకు. ఆ విషయం బయట పడుకోకుండానే మేము కేసు పెడతామంటే మన 25,000 మనకి ఇచ్చేసి, అలాంటి 2 లక్షలు, 5 లక్షలు ఇస్తామంటే వెనక్కి ఇచ్చేయాల్సిందే, తప్పదు. వాళ్ళకి పండుగలు పబ్బాలు ఉండవు ఆ కాలంలో. పండుగ రోజు ఇంకొంచెం ఎక్కువ పని చేయాల. కదా దీపావళి పండగ, దీపావళి పండుగ చేసేటా కూడా దీపావళి పండుగ ఎట్లా చేస్తారా, ఊరందరికీ ఒక 2-3 ఏటలు కొనుక్కొస్తారు. మంచికి ఆ కాలంలో మంచికి 10 రూపాయలు ఇస్తాను నేను చూసినా. మంచికి 10 రూపాయలు, ఇంటికి 10 రూపాయలు, ఇంటికి 10 రూపాయలు, 7 అనిపించుకొచ్చారు. అంతా రాసి పోసేది లెక్క. కదిరి సంతకో, గ్యాలెడ్ సంతకో పోయేటను 2-3 ఏటలు కొనుక్కొచ్చేది. ఒక 2 ఏటలు అనుకుందాం ఊరు మొత్తం మీద.
దండిగా యాపాకు ఒక మనిషి మోసే అంత యాపాకు చెప్తారు. తెచ్చి కింద ఇంత ఎత్తు పరుస్తారు. ఇంకా గంగమ్మ తాన ఊరి గంగమ్మ తాన కోస్తారు. ఆ రక్తం అంతా కొంచెం కూడా పక్కకు పోనీరు. పొట్లే కోసి ఆ రక్తం అంతా ఆ యాప్ మీద చిల్లాడుతుంది. పై నుంచి కిందికి డ్రాపులు కింద వరకు పోతుంది. ఆ డ్రాపులు పోయిన తర్వాత ఆ యాపాకు ఇస్తాండ్రి. నాకు మన చేనులోకి పొలేసేకి ఇచ్చింది. పొలి ఆకు అంటారు. పొలి వేస్తారు. ఆ పొలి వేసేటప్పుడు ఎట్లుంటుందంటే ఊరి జనం అంతా అడిగి రావాల్సిందే. బాగా అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లోకి ఉంటుంది. ఆ మటన్లో కాదండి, ఊరు పొలి అది. మనకి చాందకాడ కూడా ఏం చేస్తారంటే ఆ పక్కన ఇప్పుడు 5-6 తెండలు అంతా కలుసుకొని 10 తెండలు అంతా కలుసుకొని అడిగాటను వస్తారు. అట్లా తెండ కూడా చేస్తారన్నమాట. మీ ఊర్లో వేస్తారేమో, మా ఊరిలో అందరు ఊర్లలో కూడా అంతే బా. మళ్ళా 6 నుంచి 5 కిలోమీటర్లు ఉంది మనం వదిలేడిపల్లి నుంచి. ఇంటింటికి ఇడ్లీ చేసిపోతారు. ఇంత అది ఊరప్పులే అంటారు. అది యాపాకు తీసుకొని పొద్దున్నే 7కే గబా 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 పొలియో 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 అనుకుంటా చుట్టుపక్కల ఇప్పుడు మన చేను ఇదనుకో, చుట్టుపక్కల 10 చేనుల్లో అందరూ ఒకటే తనం వచ్చేసి ఉంటారు. లే అడవిలో చెల్లెళ్ళు అంతా రాడరా పిల్లలు అంతా పాడరా అంటారు. పెద్దోళ్ళు పండితులైన వాళ్ళు, ముసలోళ్ళు పండితులేరు కదా. వద్దిరెడ్డి పల్లెల్లో పరిగెత్తితే మన చేను వరకు పరిగెత్తుతానే ఉండాలి. ఎందుకంటే పొలి ఆకు తీసుకున్నాక నిలబడకూడదంట. ఎక్కడే నిలబడేది? మన చేను యాడుంటే పరిగెత్తాలి. అడవిలో ఉండి అంటే ఎవరి చేనుకి వాళ్ళకి ఇచ్చేస్తారా? ఎవరి చేనులో వాళ్ళు తీసుకుంటారు. ఎవరి చేనులో వాళ్ళు తీసుకొని ఇప్పుడు మన చేనుకి లే నీ బాగా పెట్టుకోరా నాయన పేర్లు చెప్తారు. లే పెద్ద చేను రారా అంటారు. పెద్దన్న తీసుకుంటాడు. ఇంకోటి రంగారెడ్డి రా తీసుకో, అయ్యే సుబ్బి తీసుకో, ఎల్లన్నా మల్లన్నా తీసుకొని రా అంటారు. అది పొలి కూడా ఒకటే తనగా ఆకు చల్లేది 4 మూలలు చల్లుకుంటారు. ఇట్లా పొలిగా అనుకుంటా. మళ్ళా పొలిగా ఎన్నికి తిరగదు కదా. పరిగెత్తిన అంతా పిల్లలే ఉంటారులే. పరిగెత్తే వాళ్ళు బాగా పరిగెత్తే వాళ్ళు. ఈ అమావాస్యకి దీపావళి అమావాస్యకి ఏం కీడున్నా గానీ వెళ్ళిపోతుందంటమా. ఆ పొలి ఆకేస్తే చేను దాకా పోయి చేను చుట్టూ తిరుక్కుంటే ఏంట్రా 3 చుట్లు అంటారు. ఇంకా కావాల్సి కల్లా పిల్లలు నేడు పిల్లని తిరుగు ఇంకా 3 చుట్లు తిరుగు 4 చుట్లు తిరుగు వాటి పేరుకి గసపోతామా. పొల్లేసి రాలేసాం ఆకు తల్లి రాలేసాం రండి పరిగెత్తండి. ఎందుకు ఆ తొందరగా టైం అయితే అంటుంది తినేకి. అయ్యారు కోసింటారు. మేము చాలా తగ్గిపోయి 5 కిలోమీటర్లు ఎప్పుడు పరిగెత్తేది, ఎప్పుడు వచ్చేది. ఆటి నుంచి వచ్చేది వీళ్ళు ఇంకా పెద్దోళ్ళు ఉంటారు, నాయనోళ్ళు తాతోళ్ళు అట్లా వాళ్ళంతా యాట్లు కోసి బాగా లేచి ఆడ పెట్టింటారు. ఎంత ఒకరికి వచ్చేది ఒక క్రికెట్ వస్తుంది అంతే మటన్. అంటే ఒక 10 ముక్కలు 15 ముక్కలు ఉంటాయి. అవి తీసుకొని పోయి ఇండ్లలో రెడీగా ఒక 2-3 కేజీలు 5 కేజీలు బంధువులు అంతా వచ్చింటారు కదా. 5 కేజీలు 10 కేజీలు తెచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు కుటుంబము పక్కన వాళ్ళందరినీ పిలుచుకొచ్చి ఐకమత్యంగా కుటుంబ సభ్యులందరినీ బంధువులు పిలుచుకొచ్చి చేసుకునే వాళ్ళు పండుగలు. అందరూ సంతోషంగా ఉండాలి. 5 కేజీల మటన్ తెస్తాం కదా, దాంట్లోకి ఈ 4 ముక్కలు 5 ముక్కలు తెచ్చింటాం కదా. మనకు వచ్చిన దేవుని ప్రసాదం ఈ తొనకలు లేసి బిర్బీర కలపండ్రా. ఎందుకంటే బిర్బీర కలిపితే బిర్యానీ కాల్చుకొని తినచ్చు. ఆడ తెచ్చినట్టు దేవుని దగ్గర తెచ్చిన తొనకలు దీంట్లో కలిపేస్తాం, మన ఇంట్లోకి కలిపేసాం. మళ్ళా అందులో ఇంకా పిల్లలు ఏడుస్తారు కదా, వాళ్ళ అమ్మలు అరుస్తారు. మామూలుగా అయితే తొనకలు తక్కువ వస్తాయి, బంధువులు ఎక్కువ వచ్చినారు, మంచిగా గంటి ఉడుగురికి రావు అని తింటాను. నాయన వాళ్ళు ఏం ప్లాన్ చేస్తారు, దేవుని పాస నువ్వు బిడ్డకి ఉండేది కూడా కొడుకో బిడ్డకి అంటే 2 ముక్కలు అయితే చాలే, దాంట్లో కుప్పలేక మిగతావన్నీ వీళ్ళు దిగి తినొచ్చు. ఎవరు నాయన సారాయి తాగింటాడో కాల్చిల్ల కొడుకో
కోడి తలకాయలన్నీ వీళ్ళకే. ఆ పిల్లలకి. పొట్లు చెవులు కోడి తలకాయలు మళ్ళా దానిలో నాయన ఆడబిడ్డలు పెట్టరా, ఆడబిడ్డలు ఒకరి ఇంటికి తెచ్చుకోవాలి. వాళ్ళకేంది బిడ్డకి తింటాంటారు నువ్వే. ఆడబిడ్డలు ఒకరింట్లోకి పోయేవాళ్ళు, వాళ్ళే మా అత్తగారింట్లో తింటారులే, కావాల్సినంత మొగుళ్ళు పెడతారు. కానీ వీళ్ళకేంలే అంటే పెళ్ళి వరకు బువ్వలే, పువ్వా తెల్ల పువ్వు కూడా పెట్టరా, దాని పేరు సబు అంటారు. సబు ఇవ్వలే, ఓన్లీ కొడుకులకు మాత్రమే. అది నలుగురిని 10 మందిని పంచుకొని తినాలి. కూతుర్లు చూస్తా కూర్చుంటారు. మాకెప్పుడు స్వామి ఈ తెల్లబూ దొరికేది సబువా. జే చేస్తే పరక తీసుకుని తిప్పేసి కొడతా. అయ్యా బాసాలి పా అయ్యా బోకలుదాం కప్ప, బిడ్డ తినేటప్పుడు జిట్టు తగులుతుంది. నేను రా తెడుచు, నేను నోరు తెడుచు. అట్లా కాకపోతే ఇంకా ఏంటి రోజులంతా సించుకుంటాండవా, ఎప్పుడు పెద్ద ఇదేమని, ఎప్పుడు ఎలా వేద్దామని. మీ నాయన దున్నలేక చెప్తాన్నారా, తిను అందరంతా. నువ్వు తింటేనే కదా మీ నాయన సక్రమంగా ఉండేది. నా కొడుకు ఎన్ని సార్లు పడుతున్నాడు ఈ కుటుంబం సాగలేక. ఆయప్ప కొడుకు కోసం నేను తినాలా, ఆయమ్మ కొడుకు కోసం నేను తిని నేను బిర్ర పెద్దయ్యి ఇంత ఎత్తి అయిపోయి ఎద్దులు పక్కన అందుతాయి మా వాడికి. ఎత్తు పెరిగినాడు, నువ్వు దున్నేస్తాడు వయసు చెప్పే కదా. ఇంకా అబ్బా ఆ ఘోరం చూడలేము స్వామి. నేను మాత్రమే నాకు పెడితే చాలే స్వామి, మా ఇంకోళ్ళు ఎవరికి ఉండదు. అసలు బియ్యం ఉండవు కొనే, ఎవరికి ఉండవు. మనకే కాదు ధనికులకు ఒక్కరికి ఉంటాయి. బాగా డబ్బు ఉన్నదంటే వాళ్ళకి డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులతో బియ్యం తెచ్చుకుంటారు. అప్పుడు తెల్లన్నము దాని పేరు సాబు. సాబు బిడ్డలకు మాత్రమే. వద్దిరెడ్డిపల్లిలో ఆ ఊర్లో ఉన్న ఆడబిడ్డలకు ఏ ఒక్కరికి కూడా అన్నం దొరికేది కాదు. ఆఖరికి మళ్ళా కొడుకు కాళ్ళే అన్నం పెట్టంటారు కదా, ఏమన్నా సించుకోవాలని ముందర తక్క తెచ్చేసినావు. రాని కొడుకు రాని పిడ్డు వాడు తిన్నాక మగవాళ్ళు తిన్నాక మనం తినాలి. మా చేతి కూడా తిందాం. కొడుకులు రావాలా, మన వాళ్ళు రావాలా, వాళ్ళకి పెట్టేలా బువ్వా. వాళ్ళకి బంగపై తిన్నైనా లావ్ అవుతావా, పెరుగు బిరిబిరి పెరిగితే ఆ ఎద్దులు తొలకపోయి దున్నుదు. కానీ జేజీ నీకు ఎప్పుడు పని చెప్పలే కదా. జేజా మగపిల్లలు చెప్పండి, మళ్ళీ మగపిల్లలు పెద్ద గల్లనే కదా పెట్టేది. చెప్పేది ఇప్పుడు బాగా సాకేది అనమాట. పెరిగి పెద్ద గల్ల తల్లి సాకేది మళ్ళీ ఒకటేసారి పని చేయవా అనరా పేరుతో పిలిచల్లా. ఇప్పుడు కాదా ఏమన్నా అడ్డ పేరు పిలిచాను, ఏంటి అడ్డ పిలుస్తాడు బాబు ఆయన పేరు ఏం పెట్టినాం మేము, అంజనేయులు కదా బాబు. ప్యాసన్నా కొడుకు ప్యాసన్నా అట్లా అందుకే వద్దుకోలేదు, అందరూ బాబులు పెట్టుకోలేదు. పెట్టుకోకూడదు. బాబు అంటే జేజీ పిలుచు, నీరు పేరుతోనే పిలుచు. ఉయ్యాల లక్ష్మీ చేసుకోవాలి. ఉయ్యాల పోసేసినట్టు ఎంత స్వార్థం ఉండదు. జేజీ ఆమె జయశ్రీ లక్ష్మీ కూతురు ఉయ్యాల అనుకున్నారు. వాళ్ళు వీళ్ళ మంచం మీద అనుకుని ఉయ్యాల అనుకుంటే ఏమవుతుంది, లేసి వచ్చి వాళ్ళని లేపి అది ఇప్పేకి రాలే. ఉయ్యాల 2 గుంజలు ఉండు కదా మన ఇంట్లో, కొడువిలు తీసుకొచ్చి కోసేస్తుంది. అంటే ఇల్లు పడిపోతుందనేమోలే. వేరే వాళ్ళ పిల్లలు పడుకొని అట్లా బిడ్డలు పనుకొని చెల్లె కొడుకులు బిడ్డలనే బాగా చూసుకోవాలా. అట్లా చేస్తుంది. మన చేసి ఒకటే కదా, ఊర్లో ఏ కులస్తుల పిల్లలైనా కూతుర్లను చూడకూడదు. చూడొచ్చు మిగిలితే బిడ్డకు బంగపై మనుగు తినిపించి అట్లే చూస్తాను. ఆడపిల్లల్లో కన్నుగుడ్డు ఇస్తారా, ఆ పైన కోడితలకి పైన మెత్తని తిస్తారా, ఇట్లా పోదానా దిష్టి తగ్గుతుంది అని చెప్పేది చూసేది. మా ఇంట్లో ఎప్పుడు అట్లా వేయలేదు. నాకు ఉండేది ఒకదానివే కదా, అందుకు నీ తమ్ముళ్ళు నీకు పాటకు రాలేదామో వస్తాన్నారు కదా. వస్తాను కానీ వాళ్ళ అంతగా ఏం లేదు, తినేసి వెళ్ళిపోతాండ. మా అమ్మ పెడతాండ. నాకు ఎప్పుడు 2 పక్కల తిండి ఎక్కువే. అందుకే బాగా సన్నగా ఉన్నావు మా.
కొడుకులు లేదు కాబట్టి ఆ పోటీ లేదు. మా చిన్న కొడుకు బాగానే చూసుకున్నాను నన్ను. మా పెద్దజీ ముందే కన్నేసినాడు మా నెక్స్ట్ 6 ఎకరాలు. అది కాదంటమ్మా, ఇల్లటం పోయే వాళ్ళకైతేనే అంత సీన్ ఇచ్చేది. ఆ? ఇల్లటం పోయే వాళ్ళ అంటే ఇల్లరికమా? ఓహో, ఇది ఎప్పుడు చెప్పినారా? అప్పుడు చెప్పినారా? అప్పుడు కదే, అప్పటికే ఇల్లరికం రమ్మన్నారా? అప్పుడు కూడా ఇల్లరికమే. తెలియలే పాపం డాడీ గురించి వాళ్ళకి. పెద్దజీ అంటే మా జేజీ వాళ్ళ అక్క. వాళ్ళ అందుకే అయిపోయి అన్న మనకు దగ్గర బంధువు. అంటే జేజీ తక్కువ ఉంటాడండి. పెద్ద నాగమ్మ చిన్న నాగమ్మ, కానీ ఎవరు పిలిచరు. పెద్ద జేజీ చిన్న జేజీ. చిన్న జేజీని ఎవరన్నా మాట్లాడినారంటే పోతుంది, పోయి వాళ్ళ అక్కని పిలుచుకొస్తుంది. రాక దాన్ని కూర్చొని పోతురా, దానికి 100 రూపాయలకి తీసుకొచ్చి వచ్చాడు నానబెట్టి రాకుండా కొట్టుకో. యాది 100 రూపాయలకి 100 రూపాయలు చూసావా? ఆ కాలంలో 100 రూపాయలకలే, ఇప్పుడు కూడా ఉన్నాయనుకో బందర్ పరుకులు అంటే. మా పెద్ద ఉన్నాడు ఆడ పీక్కొని రాలేదు మా ఊర్సోల పనిలో. ఏంది మనం గుట్టలో పీక్తాం అవే గుట్టలే పీకేసి మామూలు ఇంట్లో వాడేటివే కదా, బట్ ప్లాస్టిక్ కాకుండా పెద్దగా ఉంటాయి. పొరపాటున అమ్మ తినిందనుకో పండుగ నా పొద్దు దొంగగా చూస్తుంది. అమ్మ తినకూడదా? కోడలు తినొచ్చునా? ముందుగానే తినకూడదు. వాయమ్మ కోడలు పూ తింటే ఇంక బతుకుతారు ఆ ఊర్లో. పూజ ఎల్ల కాసం నువ్వు కల్లా పాసుకొని తిన, భూ మాత్రం తినకూడదు. అది కాక ఈ అమ్మ ఇండిళ్ళు తిరిగి డాక్టర్ కదా, పూర్వకాలం డాక్టర్. ఇండిళ్ళు తిరిగి ఇంటింటి కాడ కోడలను ఎట్లా సాకోవాలా, అత్తగారికి ఎట్లా వీళ్ళు ఇది ట్రైనింగ్ ఇస్తాడు. వాయమ్మో, కాపాలింట్లో కూడా చిచ్చులు పెట్టేసి వస్తుంది. ఇప్పుడు కాపాలింట్లో కూడా పోయి చిచ్చులు పెట్టేసి వస్తుంది. నాగమ్మ ఇంట్లో క్వాలితాన పని చేయించుకోలేదంటే ఊర్లో అందరికి ఎట్లా చెప్పాలి అమ్మంగా న్యాయం? ఇంత కుప్పు లేదు పప్పులేసి అంటుందే. నువ్వు అంటున్నావా? నువ్వు కూడా ఎట్లా తయారైంది అంటున్నావే? అది ఎంతన్నా బాగుంది కూర, ఉప్పు లేదు దీంట్లో. ఏసిట్లో తన్నేది అయ్యో బాసాలి, ఇది కూర అంటే వాయమ్మ ఏందో అత్త కానిందా కర్రా ఏటరా నిలబడురా, అయ్యే బాసాలరా నా ఎదురు నిలబడు. ఇంకా అక్క రోజు ఒక్కకి ఇక్క అయ్యారికే ఉంటుంది, అయ్యారికే నోట్లో ఒక్కకి ఉంటుంది. అయినా వాళ్ళు అక్కే ఇలా ఏరియాలు ఇవ్వకూడదు. కట్టపడి ఇక్కంతా ఏ బాసాలే కదలద్దు, ఒక్కపడి బాగా నమిలి 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 ఏ చూడే నా కళ్ళ చూడు చూస్తానంటే తుపుకలు ముంచేసేది కోడళ్ళకి. ఇంకా అమ్మట్లో ముంచితే ఫోన్లు ఎత్తా అనుకుంటావు. మళ్ళా ఏమి ఎదురు చెప్పకూడదు, ఎదురు చెప్పితే ఎత్తు 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 పెట్టి. వాళ్ళ హస్బెండ్స్ ఏం సపోర్ట్ చేయరా? వాళ్ళ వెళ్లి తలకాయలు ఏడుంటాయో అమ్మకి అమ్మ తల్లి నా పెళ్ళాన్ని ఇట్లా తిడతాడు, ఊర్లేకపోతే నేను ఎట్లా తలకాయ ఎత్తుకొని తింటే నువ్వు కొడుకోరా ఏరా ఆడంగిల్ నా కొడుక, నువ్వు కొడుక పెళ్ళాన్ని ఎంటేసుకుంటాడు. ఏం అట్లా పెళ్ళ కాకుండా 4 దెంకతావు 4 కాకుండా తాగుట్లు చేపిస్తా నేను. కానీ నా విషయంలో చెప్పు, నాకు అసలు చెప్పాలి. 4 కాకుండా తాగుట్లు చేపిస్తా. తాలుగుట్లు మనకు లేదమ్మా, 6 తాలుగుట్లు పశుధరలు తెంగచ్చు కట్టరా మళ్ళీ తెచ్చుకుందామా అంటే ఎట్లా తిరిగి కాలింది టల్లయ్యమ్మా. ఇంకా బయటికి నన్ను ఎప్పుడు అట్లా ఎప్పుడు తెచ్చేది కాదు. మా ఎత్త కూడా నన్ను ఎప్పుడు దాడి తట్టుకోలేక అమ్మ దెంకొని పోయి మాయమైపోతాను పుట్టింటికి పోయి. నాకు ఆ బాధలు లేవు, మా అమ్మగారింట్లో నా బాధలు లేవు, అట్లా బాధలు అత్తగారింట్లోనే లేవు. కానీ కష్టాలు అయితే ఎక్కువ. మా నాయన తక్కువ కొట్టినాడు, మా నాయన తక్కువ కొట్టినాడు, మా నాయన తక్కువ కొట్టినాడు. ఎవరు పెళ్ళాన్ని కొట్టాల్సింది, అత్తగారు కొట్టేది. మొగుళ్ళు కొట్టకూడదు, మొగుళ్ళు కొట్టే 2 దశాబ్దాల క్రితమే మొగుళ్ళు కొట్టినారనుకో ఆ ఒక్క ఎంగిలి క్వాలికి ముంచి ఒక్క ఎంగిలి కొడుకు పడుతుంది. ఖాళీకి పడేది కొడుకు పడింది అనుకో, ఈ అమ్మ లంచకుండా ఊరంతా నన్ను ఇంకా దేలంతా ఉన్నది కూర్చొని నన్ను కూర్చుంటే చాలు. మీ అమ్మ ఒక్క ఎంగిలి ముంచిందండి కదరా,
లేసేదిను వాళ్ళు కొట్లాడుకుంటారు కదా అట్లా చూసేది టవల్ తీసుకుంటే భుజం మీద చేసుకునేది వరిగిచ్చేది. ఎవరు ఎవరైనా కొడుకులు కొడుకులు గబక్కన టవాల్ ఎదుర్చుకునేది. ఇంకా పెళ్ళాంకి సపోర్ట్ చేయలేరు, అమ్మకు సపోర్ట్ చేయలేరు. అమ్మకు సపోర్ట్ చేసినామనుకో, అమ్మకల్లా సపోర్ట్ చేసిన ఊరంతా పిండి ముంచుతారు. మేమకి ఎదురు చెప్పినాం కదరా, ఎన్నాళ్ళ నుంచి రా నీకు తలకాయ దూగింది, గుద్ద గడిగింది, జడేసింది, గుడ్డలేసింది, పౌడర్ వేసింది, పౌడర్ డబ్బాలు పెట్టిద్దరా నీకు పౌడర్. అట్లాంటి తల్లిని ఎదిరించినా నేనా పెన్నా ఇది కాకపోతే ఇంకో తెంకచ్చుకుంది ఎవరు ఇంకోదాన్ని. అంతే కోడలకు సపోర్ట్లో ఏమంటారు పాలికలు ఒక పక్కన కూడా వారు ఊరు మొత్తం కోడళ్ళ కల్లా సపోర్ట్ చేస్తే ఆ ఇల్లు చెడ్డ ఊరు, ఆ ఇంటోళ్ళు చెడ్డోళ్ళు. ఇంక ఈ అమ్మ పండుగ నాపోతే పండుగ చేసేది, ఆడ మా అమ్మ పండుగ చేస్తూ ఉంటుంది. నువ్వు చేసేళ్ళకే మిట్ట మధ్యన పోతుంది. ఏం చేస్తాను ఒక్క అని పోతాను లోకంలో నాకు వచ్చినావా రా. ఆ అమ్మకి ఎప్పుడు ఒక కనీసం 7-8 ఏళ్ళ కిందట కానుక చేసి పోయింటుంది ఆ అమ్మకు. ఈ అమ్మకు ఇంక 8 ఏళ్ళు సేవ చేయాల్సిందే. 8 ఏళ్ళు ముందే చెప్తుంది. ఏదనుకుంటే నీ కొడుకు అప్పుడే పెరుగుతాను చూడు ఎంత ఎత్తైనాడో వాళ్ళు వస్తుంది. నేను కాక గతి ఎవరు నీ కాళ్ళకి. ఈ అమ్మకు ఆయమ్మ చేసి ఉంటుంది, అమ్మ కాళ్ళకి చేసి ఉంటుంది. మళ్ళీ మనరాలు వస్తుంది కదా, మనరాలు వస్తుంది చూసుకో నా కథ. మా అమ్మకు కొబ్బరి ఇది దేవునితో టెంకాయలు కొడతారు కదా, కొబ్బరి గిన్నె పెట్టాడా, కొబ్బరి గిన్నె వెళ్ళి అమ్మకు చేసి కూర ఏమేమి కూరలు చేసినావా, ఏంది పప్పు ఇది నా ఏ ఓడిచించుకుంటాడు, ఇది పండగ నా పొద్దు కూడా ఇది నేను చేసిండేది అంటన్నట్లే. ఇంకా మంచి కూరరు అంతే ఇలా. ఇంకా నాగమ్మ లోపలికి పోకూడదు కదా, వంటరం లేక కూరరు పోకూడదు, ఎవరు పోకూడదు. పాపలను కూడా తిట్టిండే నేను చూసిన. పాపలు కూడా ఎదురు మాట్లాడిందో లేదు. ఆడొత్తండ్రు కొట్లాడుతాండ్రంటే ఎవరన్నా కొట్లాడినారంటే పెద్ద జడ్జిని మాట్లాడితే చిన్న జడ్జి సపోర్ట్ వస్తుంది, చిన్న జడ్జి మాట్లాడితే పెద్ద జడ్జి. ఇద్దరు ఆడ ఎవరన్నా కొట్లాడినారు అని తెలిసిందనుకో, నిజంగానే వీళ్ళు అప్పుడు ఎద్దులు ఆవులు ఉన్నాయి కదా, అదంతా ఒక తొట్టి మాత్రం కింద కడతాను, దానివల్ల పరకలు నానబెట్టేది ఆ వచ్చల్లో. నిజమా? ఆవుచలా? ఓకే ఓకే. ఆవు గంజలో ఆవులు వంటలేక ఆవులవి ఆవువి ఎద్దులవి అన్ని పాస్ వచ్చింది.